నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధా నినాదు. ఇక ఇవాల్టి టాపిక్లోకి వెళదాం. నిజంగా వార్ మొదలైన దగ్గర నుంచి ప్రతిరోజు మనం వార్ అప్డేట్స్ ఇస్తూ ఉన్న దాంట్లో అనేక చరిత్రలు మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు ఒక గుడ్ న్యూస్ మాట్లాడుకోవడం మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. అదేంటంటే నిన్న అందరం చూస్తూనే వచ్చాం, సీజ్ ఫైర్. ఒక 15 రోజుల పాటు సీజ్ ఫైర్ జరిగింది ఇరాన్ అండ్ అమెరికా యుద్ధానికి అనేది ఒక గుడ్ న్యూస్గానే మనం భావించాలి. ఎందుకంటే దేశం ఏదైనా, మతం ఏదైనా, కులాలు ఏదైనా, ఏ ప్రాంతమైనా సరే, రెండు దేశాలు యుద్ధాలు చేసుకుంటే అది ఆర్థికంగా లేదంటే ఇంకొక రకంగా ఒకరు పై చేయి ఒకరు కింది చేయి సాధించవచ్చు. కానీ ఇక్కడ మధ్యలో అమాయకమైన ప్రజలు బలవుతూ ఉండడం ఏదైతే ఉందో దానిని మనలాంటి దేశం, ముఖ్యంగా భారతదేశం ఇలాంటి వాటిని ఆక్షేపిస్తూ ఉంటుంది. ఇలాంటి యుద్ధాలని భారతదేశం కోరుకోదు. మంచిని, శాంతిని మాత్రమే కోరుకునే భారతదేశం శాంతి కాముకులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి యుద్ధాలు జరగకూడదు, అమాయకపు ప్రజలు బలవ్వకూడదు. అది ఏ దేశమైనా ఏ మతమైనా అని మనం కోరుకుంటాం కాబట్టి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనే భావించాలి. అలాగే సరిగ్గా యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైతే ఏప్రిల్ 8కి క్లోజ్ అయింది. 41 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధం ఏదైతే ఉందో, అంటే భారతీయ హిందూ సనాతన ధర్మంలో 41 రోజులు అనేది ఒక మంచి నెంబర్. మనకి అది ఒక దీక్షా కాలానికి కానీ మనం ఒక గుడ్ నెంబర్గా భావిస్తూ ఉంటాం. అలాంటి గుడ్ నెంబర్ ఈ 41 రోజుల దీక్షగా జరిగిన ఈ యుద్ధం వల్ల జరిగే పరిణామాలు, భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు, దేశంలో రాబోయే మార్పులు ఎలా ఉంటాయి అనేది మనం తర్వాత ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. సరిగ్గా ఈ సీజ్ ఫైర్ ప్రకటన సమయంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు, అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ ఇద్దరు కూడా మాట్లాడారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అలాగే ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇద్దరు మాట్లాడితే ఈ యుద్ధం ఆగింది, బ్రేక్ వచ్చింది అని చెప్తున్నారు. వీళ్ళ మధ్యవర్తిత్వం వల్లే అంటున్నారు. అలాగే సంపూర్ణ విజయం ఇది టోటల్ అండ్ కంప్లీట్ విక్టరీ అంటున్నారు ట్రంప్. ఇది ఒక కంప్లీట్ విక్టరీ అంట. అలాగే పూర్తిగా ఇప్పుడు హర్ముజ్ని అన్ని దేశాలు కూడా వాడుకోవచ్చు. ఆ వెసులుబాటు ఇది అమెరికా చొరవతో మీ అందరికీ కలిగింది అని చెబుతున్నారు. రైట్. అలాగే ప్రపంచ శాంతికి ఇది ఒక బిగ్ డే అంట. ఇది వింటే నిజంగా మనకి 10th క్లాస్ 7th క్లాస్ పిల్లలు కూడా నవ్వుతారు. ప్రపంచ శాంతికి ఇది ఒక బిగ్ డే. ఎలా అవుతుంది? అసలు ఇన్ని రోజుల పాటు 41 రోజుల పాటు అశాంతి చేసింది ఎవరు? ఏ రెండు దేశాలు కొట్టుకుంటుంటే తాను మధ్యలోకి వెళ్ళి శాంతి చేసినట్టుగా మాట్లాడుతుంటే దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? ట్రంప్ మాట్లాడే మాటలు అర్థం కాక ఒక రకంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలాగే మధ్యప్రాచ్యంలో ఒక స్వర్ణ యుగం కాబోతుంది, అంటే గోల్డెన్ ఏజ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అని చెప్తున్నారు. గోల్డెన్ ఏజ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అంటే మధ్యప్రాచ్యంలో ఈ యుద్ధం తరువాత ఒక స్వర్ణ యుగం రాబోతుందంట. అంటే ఈయన మొత్తానికి ఇది సంపూర్ణమైన విక్టరీ అమెరికాది అని చెబుతున్నారు. అలాగే టోటల్గా ఇప్పుడు ఇక బ్రేక్ డౌన్, ఒక రకంగా క్లోజ్ అయిపోయింది యుద్ధం అనేది ట్రంప్ చెబుతున్నారు. కానీ ఇరాన్ ఏం చెబుతుందో ఒకసారి విందాం. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా కమేనీ కూడా మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే ఆయన సైన్యానికి ఆయన ఒక పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి అందరూ కాల్పులను విరమించాలి అన్నారు. 2 వారాలు ఇదే విధంగా కట్టుబడి ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక మాట చెప్పారు ఆయన, ఇది యుద్ధం ముగింపు కాదు, ముగింపు కోసం చర్చల కోసం కేటాయించుకున్న సమయం అని ఇరాన్ సుప్రీం కమేనీ చెప్పారు, ముస్తఫా కమేనీ. రైట్. దాంతోపాటు అలాగే ఆయన ఇంకొక చాలా భయంకరమైన సూచన చేశారు. ట్రిగ్గర్ పైన వేళ్ళు అలాగే ఉండాలి అని చెప్పారు. అంటే యుద్ధం ఆగలేదు అని చెప్పారు. ఈ 2 శత్రు దేశాలు ఇజ్రాయెల్ అండ్ అమెరికా విషయంలో ఎప్పుడూ మనం కినుక వహించవద్దు, ఒక రకంగా ట్రిగ్గర్ మీద వేళ్ళు అలాగే ఉంచండి అన్నారు. అంటే ట్రిగ్గర్ పట్టుకునే ఉన్నాం, మేము అలాగే కాసుకొని కూర్చొని ఉన్నాం అన్న విషయాన్ని ఓపెన్గా చెప్పేశారు. అలాగే ఇది అక్కడున్న ఇరాన్ మీడియా అంతా కూడా చెబుతుంది, అమెరికా లాంటి దేశం మీద జరిగిన ఇరాన్ చేసిన యుద్ధం ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రక అఖండ విజయంగా అటు ఇరాన్ మీడియా అభివర్ణిస్తూ ఉంది. కానీ ఇక్కడెక్కడ కూడా అమెరికా మీడియా కానీ లేదంటే అమెరికా కోసమే పనిచేస్తున్న మీడియాలు కూడా ఇప్పటి వరకు ఇది అమెరికా విక్టరీ అని ఒక్క మాట కూడా అనలేదు. కానీ ట్రంప్ గారు మాత్రం ఇది తన విక్టరీ, తను ఇన్వాల్వ్ అవడం వల్లే యుద్ధం ఆగింది, తను ఇన్వాల్వ్ అవడం వల్లే హర్ముజ్ ఓపెన్ అయింది అని చెప్తున్నారు. అసలు మొదలుపెట్టిందే వీళ్ళు కదా, యుద్ధం మొదలుపెట్టిందే వీళ్ళు అన్న విషయాన్ని ట్రంప్ మర్చిపోయినట్టున్నారు. 41 డేస్ బ్యాక్ ఏం జరిగింది అన్న విషయాన్ని. రైట్. ఇప్పుడు అసలు విషయం మాట్లాడదాం. అదేంటి అంటే ఈ యుద్ధంలో ఎవరు భయపడితే ప్రస్తుతానికి బ్రేక్ వచ్చింది, ఎవరు ఇక ఈ యుద్ధం చేయలేను అనుకుంటే ఈ బ్రేక్ వచ్చింది, ఎవరు వెనక్కి తగ్గితే ఈ బ్రేక్ వచ్చింది, ఎవరు కాంప్రమైజ్తో ఈ బ్రేక్ వచ్చింది, ఇది మనం తెలుసుకోవాలి. నిజానికి
ఎందుకంటే 41 రోజుల పాటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యుద్ధం చేసుకున్నారు. ఇప్పుడు సరే 2 దేశాలు కూడా తమ వంతుగా తాము చెప్తున్నాయి. కానీ ఎందుకు ఆగింది అనేది తెలియాల్సిన అవసరం ఉంది. దీనికి 5 అంశాలు నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకు ఎవరు తగ్గడం వల్ల వచ్చింది అనే విషయాలు మీకు చెప్పడానికి 5 అంశాలు. పూర్తిగా ఇది అమెరికా వెనక్కి తగ్గడం ద్వారా మాత్రమే ఈ 15 రోజులు సీజ్ ఫైర్ వచ్చింది. అంతేగాని 24 గంటల పాటు మీకు టైం ఇస్తున్నాం, 24 గంటల్లో మీరు సీజ్ ఫైర్ చేయకపోతే గనక నేను ఇరాన్ని మొత్తాన్ని కొలాప్స్ చేస్తాను అని చెప్పి 24 గంటలు కూడా గడవక ముందే 15 రోజుల సీజ్ ఫైర్ బ్రేక్ అని స్వయంగా మళ్ళీ అదే నోటితో అదే ట్రంప్ గారు ప్రకటించిన విధానం చూస్తేనే అర్థం కావట్లా. ఇది ఎవరు వెనక్కి తగ్గితే వచ్చింది? అమెరికా వెనక్కి తగ్గడం వల్ల మాత్రమే ఈ 15 రోజులు అనేది ఆగింది. సో దానికి ఉన్న కారణాలు ఏంటి? 5. నెంబర్ 1, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ బిల్ పాస్ చేయడానికి అమెరికన్ కాంగ్రెస్ రెడీ అవ్వడం. యుఎస్ కాంగ్రెస్ అమెరికా అధ్యక్షుడి మీద అభిశంసయ తీర్మానం పెట్టడానికి ఏర్పాట్లు జరుపుతూ ఉండడం. నిజానికి ఆ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆ బిల్లు కూడా రెడీ అవుతూ ఉన్న పరిస్థితి. మరికొద్ది రోజుల్లో వైట్ హౌస్లో ఈ బిల్ పాస్ అయ్యి ఉండేది. ఆ బిల్ ఏంటో మనం తెలుసుకోవాలి. యాజ్ పర్ అంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 అని ఉంటుంది. ఆర్టికల్ 25 ఏంటంటే అమెరికా అధ్యక్షుడు అన్న వ్యక్తి ఎవరైనా సరే, అమెరికా అధ్యక్షుడు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ డిజేబుల్ అయితే, అంటే బ్యాలెన్స్ తప్పితే, తానేమైనా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటే, అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏదైనా ప్రమాదం జరిగో, లేదంటే తనకేమైనా అనారోగ్య సమస్యలు వచ్చో, లేదంటే తను బ్యాలెన్స్ తప్పి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉండడం ద్వారానో ఏదైనా కానీ ఇలాంటి ప్రవర్తన అమెరికా అధ్యక్షుడు చేస్తే గనక ఉపయోగించే బిల్లు ఏదైతే ఉందో అమెరికా రాజ్యాంగం చెబుతున్న బిల్లే ఆర్టికల్ 25. ఈ ఆర్టికల్ 25 ద్వారా అప్పుడు ప్రస్తుతానికి ఉన్న అమెరికా అధ్యక్షుడి మీద ఈ ప్రయోగం జరిపి తనని ఇంపీచ్ చేసి ఆ తర్వాత మరో అధ్యక్షుడిని ఎన్నుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉన్న బిల్లే ఆర్టికల్ 25. అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను పక్కన పెడితే నెక్స్ట్ ఎవరు అయి ఉండేవాళ్ళు? వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జేడీ వాన్సన్ అయి ఉండేవాళ్ళు. సో అంటే వైస్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు కాబట్టి నెక్స్ట్ అతను అయి ఉండేవాళ్ళు. నిజానికి ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అమెరికా అధ్యక్షుడి విధానం పట్ల. అంటే వైట్ హౌస్లో ఈ ఇంపీచ్మెంట్ బిల్ పాస్ అవుతుంది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను పక్కన పెడతారు అని తెలిసిన తరువాతే ఇది ఇలాంటి నిర్ణయానికి వచ్చింది. నెంబర్ 1 ఇది. ఇక నెక్స్ట్ నెంబర్ 2, అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ డొల్లతనం మొత్తం బయటపడ్డాం. F-15, F-16, F-35, అలాగే పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్, గెరాల్డ్ ఫోర్డ్, అలాగే అబ్రహాం లింకన్, ఇలాంటి పెద్ద పెద్ద విమాన నౌకలు, వాళ్ళ రాడార్ సిస్టమ్, ఇవన్నీ కూడా కొలాప్స్ అవ్వడం. దాంతోపాటుగా జస్ట్ ఒక 50 లక్షల రూపాయల చిన్న చిన్న మిసైల్స్ అన్నీ కూడా వెళ్ళి ఇంత కాస్ట్లీయెస్ట్ వెపన్స్ ఏవైతే ఉంటాయో అమెరికా వెపన్స్ అన్నింటినీ కూడా కూల్ చేయగలగడం. ఒక్కదానికి 10ని కూడా వాడగలిగిన శక్తిని ఇరాన్ సమకూర్చుకోవడం. దీంతో ఏమైంది అంటే మొత్తంగా ఇప్పుడు అమెరికా డిఫెన్స్ వ్యాపారం అనేది తగ్గిపోతుంది. అంటే రేపు మార్కెట్లో అమెరికా డిఫెన్స్ డొల్లతనం అనేది ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పటికే దాదాపుగా అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికే F సిరీస్ని కొన్న దేశాలు కూడా తలబట్టుకుంటున్నాయి. అలాగే ఇప్పుడు F సిరీస్ కొనాలి అని కూడా ఏ దేశం భావించాల్సిన అవసరం కూడా లేకుండా చేసింది ఈ యుద్ధం అని చెప్పాలి. నిజానికి అనేక దేశాలకి ఖర్చు మిగిల్చింది ఈ యుద్ధం అని చెప్పాలి. దీంతో పాటుగా 50 లక్షల రూపాయలతో అంటే ఇంత కాస్ట్లీ ఎయిర్ క్రాఫ్ట్స్ని కొట్టగలిగే లాంటి శక్తిని ఇరాన్ సమకూర్చుకుంది. కాబట్టి ఇప్పుడు ఈ డిఫెన్స్ వ్యాపారం మొత్తం కూడా ఇరాన్ వైపు మళ్ళింది. అంటే మిగతా దేశాలన్నీ ఇరాన్ దగ్గర ఈ వ్యాపారం కోసం ఈ మార్కెట్ షేర్ కూడా ఆల్మోస్ట్ పెరిగేలాంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఇరాన్ గనక ఈ డిఫెన్స్ వ్యాపారంలోకి దిగితే ఖచ్చితంగా ఇరాన్ డిఫెన్స్ మార్కెట్ షేర్ వాల్యూ అనేది ఊహించని స్థాయిలో అమెరికా కంటే కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్తో అమెరికా లాంటి దేశాన్ని, అమెరికా తయారు చేసిన యుద్ధ వెపన్స్నే ఢీకొనగలిగిన శక్తిని ఇరాన్ సమకూర్చుకుంది అంటే ఖచ్చితంగా బలంగానే భావిస్తారు. కాబట్టి వాళ్ళ షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. నిజానికి ఇప్పటికీ అమెరికా డిఫెన్స్ షేర్ వాల్యూ కూడా పడిపోతూ వస్తుంది. ఇది ఒక కారణం. దీంతో పాటుగా అసలు మొత్తం న్యూక్లియర్ పవర్ని తాను తయారు చేసుకోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఈ పవర్ అనేది ఆల్రెడీ రెడీ అయిపోయిందా? ఇంత ధైర్యంగా ఇరాన్ ముందుకు వస్తుంది అంటే ఆల్రెడీ అది రెడీ అయిపోయిందా? ఎక్కడి వరకైనా చేయగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకుందా అంటే ఎస్. దానికి ఇరాన్ రీసెంట్గా ఇచ్చిన ప్రకటన ఏంటి అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్. ఇది ఇరాన్ రూపొందించుకున్న పవర్ఫుల్ యుద్ధ డ్రోన్స్. ఇవి
ఇవి ఎక్కడి వరకు వెళతాయి అంటే నిజానికి 3000 కిలోమీటర్స్ వరకు గల్ఫ్ దేశాల వరకు వెళ్ళగలుగుతున్న ఈ మిసైల్స్ దాదాపుగా 11,000 కిలోమీటర్లో ఉన్న అమెరికాలోని కాలిఫోర్నియా వరకు కూడా వెళ్ళగలగడానికి వీలైన మిసైల్స్ని ఇక్కడ ఇరాన్ రూపొందించుకుంది అనే విషయం బయటకు పొక్కింది. అంటే ఇక ఈ మధ్యలో ఉన్న దేశాలు కాదు, కొడితే గిడితే ఇక అమెరికానే కొట్టడానికి కూడా ఇరాన్ సిద్ధమైంది. నెక్స్ట్ లెవెల్లో అదే జరగబోయేది. WTC టవర్స్ 2 అయితే జరిగిందో 2000 ఇయర్లో ఏదైతే జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 26 ఏళ్ల పాటు అమెరికాలో ఒక్క బాంబు కూడా పేలలేదు. సరే, అక్కడ డ్రగ్ కల్చరో గన్ కల్చరో వాళ్ళకి వాళ్ళు చంపుకుంటూ ఉన్నారు తప్పితే ఏ దేశం బయట నుంచి కూడా ఎవరు వచ్చి అక్కడ ఒక బాంబు లాంటి ఘటనలు జరగలేదు. కానీ WTC లాంటి ఘటనే గనక మళ్ళీ అమెరికాలో జరిగితే మొత్తం అమెరికా సమాజం తిరగబడుతుంది. గతంలో లాగా ఉండరు. అప్పుడు కూడా అలా కొని తెచ్చుకున్నదే, కానీ సర్దిపుచ్చుకున్నారు ఒక రకంగా. అప్పుడు ఇంత టెక్నాలజీ అలాగే ఇంత అవగాహన కూడా లేదు కాబట్టి ఒక రకంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఇంతమంది హెచ్చరిస్తున్నా ఇలాగే ముందుకు వెళ్ళి కాలిఫోర్నియా దాకా ఇరాన్ బాంబు వెళ్ళింది అంటే గనక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు అమెరికా సమాజం. కాబట్టి ఇది తెలిసిన తరువాత ట్రంప్ వెనక్కి తగ్గారు. అంటే ఈ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలిఫోర్నియా దాకా వెళ్ళగలిగినాయి అంటే గనక అమెరికాలోని అనేక ప్రాంతాలను కూడా టచ్ చేయగలవు, కొట్టేయగలవు. కాబట్టే ఒక రకంగా ఎందుకు అంటే అమెరికా అనేది ఒక సింగిల్ కంట్రీ కాంట్రిబ్యూషన్ కాదు, అనేక దేశాలు కలిస్తేనే అమెరికా తయారైంది. అనేక దేశాల నుంచి మన వాళ్ళు అనేక దేశాల నుంచి వెళ్ళి అక్కడ అమెరికాని డెవలప్ చేశారు. ముఖ్యంగా టెక్ కంపెనీలు. నేను గతంలో కూడా చెప్పాను, చివరిగా అమెరికాకు ఉన్న హోప్ ఎక్కడ అంటే టెక్ కంపెనీలు. టెక్ కంపెనీల జోలికి వస్తే కనుక ఖచ్చితంగా ఒప్పుకోరు. ఇప్పటికే టెక్ కంపెనీలు నెగ్లెక్ట్ చేస్తూ వెళుతున్న ట్రంప్ మీద పీకల దాకా కోపంగా ఉన్నారు వాళ్ళు. కేవలం డిఫెన్స్ కంపెనీలను నమ్ముకుని యుద్ధాలను నమ్ముకుంటే సరిపోతుంది అనుకున్న ట్రంప్కి టెక్ కంపెనీలు ఏం ఊరుకోవు. తను ఇప్పటికే అంటే అమెజాన్ లాంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక దెబ్బ తగిలిన తర్వాత మిగతా యాపిల్ కానీ మిగతా కంపెనీలు అన్నీ కూడా ఒక రకంగా సీరియస్గానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకి సపోర్ట్ చేసిన అంటే అమెరికాకి ఎవరు సపోర్ట్ చేశారు అంటే మొత్తంగా ఇక్కడ రాక్ చైల్డ్ కానీ గెరాల్డ్ ఫోర్డ్ అలాగే JP మోర్గాను అంటే ఓల్డెస్ట్ బ్యాంకింగ్ సెక్టారు ఉన్న ఈ కంపెనీలు అదే యుద్ధాలను తయారు చేసే యుద్ధ సామాగ్రిని తయారు చేసే కంపెనీలే ఇవి. ఈ కంపెనీల సపోర్ట్ తప్ప మరి ఈ విషయంలో ఎవరి సపోర్టు లేదు. అలాగే ఒక పక్కన ఈ కంపెనీల గ్రాఫ్ కూడా పడిపోతుంది, షేర్ వాల్యూ పడిపోతుంది. కాబట్టి ఈ యుద్ధంలో ఇలాగే ముందుకు వెళితే ఇంకా మన డొల్లతనం బయటపడుతుంది. అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పని అయిపోయింది అని తెలిసిన తర్వాత ఏమీ చేయలేం. ఇది ఇలాగే ముందుకు వెళ్ళడం వల్ల కాలిఫోర్నియా వైపు కూడా మిసైల్స్ రావచ్చు, ఇరాన్ మిసైల్స్ అని భావించిన తరువాతే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గారు. ఇది నెంబర్ 2. నెంబర్ 3, అమెరికాలో గ్యాస్ ప్రైజెస్ పెరగడం. దీంతో అమెరికా సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండడం. గ్యాస్ ప్రైస్ ఆల్రెడీ ఇక్కడ $3 పెరిగింది అమెరికాలో. అది కాస్త ఇప్పుడు $5కి వెళ్ళేలాంటి పరిస్థితులు కనబడుతూ ఉండడం వల్ల భయంకరమైన వ్యతిరేకత ఇదే అమెరికన్ సమాజం నుంచి వస్తూ ఉంది. ఈ ప్రైజ్లు ఇలాగే పెరిగింది, కానీ పెరక్క తప్పని పరిస్థితి. అటు ట్రాన్స్పోర్ట్ విషయంలోనే కాదు, అమెరికాకి ప్యారలల్గా ఆర్థికంగా జరుగుతున్న నష్టంతో దీనిని పెంచుకోవాల్సిన పరిస్థితి. ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ అయితే కనుక మొత్తం ఇంక తిరగబడేలాంటి సిచ్యువేషన్కి వస్తుంది ఇదే అమెరికాలో. F-15, F-16, F-25 అలాగే గెరాల్డ్ ఫోర్డ్, అబ్రహాం లింకన్ ఇలాంటి యుద్ధ నౌకలు, ఈ వెపన్స్, ఆర్మీ బేస్లు, అమెరికా ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసుల కోసం నిర్మించుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, మొత్తం అమెరికా ప్రయోగించిన ప్రతి మిసైల్, వాళ్ళు తయారు చేసుకున్న ప్రతిదీ, వాళ్ళ రాడార్ సిస్టమ్ మొత్తం కూడా ఒక రకంగా కొలాప్స్ అయిపోయింది. ఈ కొలాప్స్ అయిపోవడం వల్ల జరిగిన నష్టం మొత్తంగా $550 బిలియన్. ఇది కాక అరామ్కో లాంటి సంస్థలు, అరామ్కో అనేది అతి పెద్ద సంస్థ, అది ఒక పెద్ద రిఫైనరీ, గల్ఫ్ దేశాల్లో ఉన్న రిఫైనరీ. తనకి ఇంకా మిగతా ప్లేసుల్లో డిపోలు కూడా ఉంటాయి. ఆ డిపోలే 1000 ఎకరాల్లో 2000 ఎకరాల్లో ఉంటాయి. అంటే అసలు ఒరిజినల్ సంస్థ ఎన్ని ఎకరాల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా ఇదే అరామ్కోని డ్యామేజ్ చేసింది ఇరాన్ మిసైల్స్ తొలి రోజుల్లోనే. అంటే యాక్చువల్లీ యుద్ధం మొదలైన 10 రోజుల్లోనే అతిపెద్ద డ్యామేజ్ జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఇరాన్ ఇచ్చిన వార్నింగ్, అందులో అబుదాబిలో ఉన్న అమెజాన్ డేటా సెంటర్ మీద జరిగిన దాడి. అలాగే దీనిని యాపిల్, గూగుల్ ఈ కంపెనీలకు కూడా, మెటా ఈ కంపెనీలను కూడా వదిలే ప్రసక్తే లేదని ఇరాన్ ఇచ్చిన అల్టిమేటం ఏదైతే ఉందో దాంతో కూడా ఒక రకంగా ఇక్కడ అమెరికా అధ్యక్షుడు భయపడి వెనక్కి తగ్గారు.
ఇది నెంబర్ 3. అలాగే నెంబర్ 4, అమెరికాలో జరిగిన హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ కానీ, ఆ తర్వాత కౌంటర్ టెర్రరిజం చీఫ్, లా అండ్ జస్టిస్ చీఫ్, ఆ తర్వాత ఆర్మీ చీఫ్, ఇలా వీళ్ళందరూ ఒక్కొక్కరు ఆ పదవుల నుంచి కోల్పోవడం. దీంతో ఒక రకంగా వైట్ హౌస్ మీద ప్రెషర్ పెరగడం, స్వయంగా ట్రంప్ చేసే మిస్టేక్స్ వల్ల, ట్రంప్ మాట వినకపోవడం వల్ల జరిగిన పరిణామాలతో ఇలా ఒకరి తర్వాత ఒకరు, అంటే ఒక దేశానికి ఒక కీలకమైన పదవుల్లో ఒక 5-6 ఉంటే అందులో కీలకమైన వ్యక్తులే వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేసేలాంటి పరిస్థితి రావడం. ముఖ్యంగా అమెరికా కాంగ్రెస్ సీరియస్గా ఉండడం, రిపబ్లికన్ సొంత పార్టీలో నుంచి వ్యతిరేకత రావడం, ఇలా గవర్నమెంట్లో ఉన్న అటు ఆర్మీ అండ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు తమకు తాముగా రాజీనామాలు చేయడం, వాళ్ళు తమ మాట చెప్పిన ట్రంప్ వినట్లేదు అనేలాంటి పరిస్థితికి వెళ్ళిపోవడం, కొంతమందిని ఈయనే తొలగించేసేయడం, ఇలాంటి కారణాలు ఏవైతే ఉన్నాయో ఇది కాస్త ప్రజా ఉద్యమంగా మారేలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చారు. ప్రజలందరూ ఏమన్నారు, ఒక రకంగా నో కింగ్స్ అనే నినాదాలు చేసుకుంటూ వచ్చారు. పూర్తిగా అమెరికా సమాజం నుంచే వచ్చిన వ్యతిరేకతతో ఇంకా దీనిని ముందుకు తీసుకువెళ్ళలేము. ముఖ్యంగా ఇలా హోమ్ల్యాండ్ చీఫ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆర్మీ చీఫ్ వరకు ఇలా ఒక్కొక్కరు రాజీనామాలు చేసి వెళ్ళడం అనేది ఇది పెను ప్రమాదం. వీళ్ళు కనుక బయటి దేశానికి, శత్రు దేశానికి వీళ్ళు కనుక సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు అంటే కనుక ఆ కాస్తో కూస్తో దాగి ఉన్న సీక్రెసీ కూడా బయటకు వెళ్ళిపోయిందంటే అమెరికా మొత్తం సర్వనాశనం అయ్యేలాంటి పరిస్థితికి కూడా కారణం అవుతుంది. కాబట్టి ఒక రకంగా ట్రంప్ని వెనక్కి తగ్గేలాగా చేశారు. ఇది నెంబర్ 4. ఇక నెంబర్ 5, ఇరాన్ మీద యుద్ధానికి వెళ్లే మొదటి రోజే, మొదటి గంటలోనే కొట్టడం అమేతుల్లా ఖమేనీ నివాసాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన్ని లేపేశాం, అతన్ని చంపేస్తే ఇక్కడ రాజేష్ షా పెహ్లావి ఎవరైతే ఉన్నారో ఈ అమెరికా పప్పెట్టు అండ్ ప్రిన్స్గా చెబుతారు కదా, ఇరాన్ ప్రిన్స్గా చెప్పిన ఈ రాజేష్ షా పెహ్లావిని తీసుకొచ్చి అక్కడ రెజీమ్ చేంజ్ చేసేసి అక్కడ ఖమేనీ మరణం తరువాత ఇతన్ని తీసుకువెళ్ళి పెట్టేస్తే మన పని అయిపోతుంది, రెజీమ్ చేంజ్ చేసేస్తాం, దగ్గరగా ఒక వారం రోజుల్లోనే ఈ పనులన్నీ అయిపోతాయి. ఒకవేళ కాకపోయినా అక్కడ మనం కొంతమందిని అడ్డం పెట్టుకోవచ్చు. వాళ్ళెవరు అంటే ఈ వెస్టర్న్ కల్చర్ కోసం ఎదురు చూస్తున్న, ఈ ఫెమినిజం కోసం పోరాటాలు చేస్తూ, అంటే మమ్మల్ని సగం బట్టలు వేసుకొని ఇవ్వడం లేదు అనేది ఓపెన్గా చెప్పాలంటే, పచ్చిగా ఒక ఆడపిల్లని అయ్యింది నేను చెప్తున్నాను, ఓపెన్గా అక్కడ జరిగే ఉద్యమం ఇదే. మమ్మల్ని ఫ్రీ డ్రెస్ వేసుకొని ఇవ్వట్లేదు అని ఏదైతే జరుగుతుందో ఈ ఫెమినిస్ట్లని అడ్డం పెట్టుకొని, అంటే ఒక రకంగా ఈ ఆడవాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని అక్కడ ఇంటర్నల్గా అంతర్యుద్ధాలు తీసుకురావచ్చు అని భావించింది అమెరికా. అలాగే అక్కడ పవర్ సెంటర్స్గా ఉన్న ఆర్మీ కానీ, ఐఆర్జీసీ కానీ, లేదంటే ఇరాన్ ఆర్మీ కానీ వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ తీసుకురావచ్చు అనుకున్నారు. ఆర్మీ చీఫ్ల దగ్గర కాన్ఫ్లిక్ట్స్ తీసుకురావాలి, అక్కడున్న పొలిటికల్గా కాన్ఫ్లిక్ట్స్ తీసుకురావాలి అనుకున్నారు. అలాగే అక్కడే ఉన్న మిగతా ముస్లిం గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్య తీసుకురావాలనుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టుగా ఇరాన్లో ఇప్పుడు అందరూ ఒకటైపోయారు. ఇదే ఫెమినిస్టులు, ఇదే మహిళలు కూడా ఒక రకంగా ఒకటైపోయారు. ఖమేనీ మరణం తరువాత ఇరాన్ ప్రజలు, సైన్యం, గవర్నమెంట్, సంఘాలు అందరూ కూడా ఒకటైపోయారు. ఎందుకంటే ఇది ఇరాన్ ప్రతిష్టకి జరుగుతున్న భంగంగా చూశారు. ఇదేదో వీళ్ళు వెస్టర్న్ కల్చర్లోకి అక్కడున్న ఆడవాళ్ళని రానివ్వడం లేదు అన్న దానితో యుద్ధం అమెరికా చేయడం లేదు, ఇక్కడ మనల్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు అని ఒక రకంగా కొన్ని వర్గాలు కూడా పూర్తిగా ఇరాన్కి సపోర్టు, మద్దతు ఇచ్చేలాంటి అనౌన్స్మెంట్స్ ఇరాన్లో ఈ 41 రోజుల పాటు జరిగింది. అంటే నిజంగా ఇది కాదా మరి కర్మ రిపీట్, లేదంటే కర్మ అంటే ఇది కాదా? ఏదైతే ఏ దేశంలో ఇలాంటి అంతర్యుద్ధాలు రావాలని, ఇదే విధంగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని చేసే ఈ అమెరికా యుద్ధాలు, బ్రిటన్ కూడా అలాంటి చట్టాలు తీసుకొచ్చి చేసే యుద్ధాలు ఏవైతే ఉంటాయో అది చేద్దాం అనుకున్న అమెరికాకి తన దేశంలోనే ఆర్మీ రివర్స్ అయింది, తన దేశంలోనే ఆర్మీ తిరగబడింది, తన దేశంలోనే FBI చీఫ్ డేటాని చోరీ చేశారు, FBI చీఫ్ డేటా హ్యాక్ అయ్యింది. అలాగే తమ దేశంలోనే నో కింగ్స్ అనే నినాదాలతో రోడ్ల మీదకి వచ్చారు. తాను ఒకటి తలిస్తే ఇంకొకటి జరగడం అంటే ఇదే. ఏ దేశంలో అయితే ఇన్ని అల్లకల్లోలాలు చేయాలి అని భావించి వెళ్ళిందో వితిన్ 41 డేస్లో తనకే కొట్టింది. పూర్తిగా తన దేశంలోనే ఇవన్నీ జరిగినాయి. ఇరాన్కి ఏం జరగాలని కోరుకుందో అవన్నీ ఇక్కడ జరిగినాయి. సో ఇది పరిస్థితి. మొత్తంగా ఈ 5 అంశాలు ఇది వాస్తవంగా జరిగింది.
అమెరికా అధ్యక్షుడు తగ్గితేనే ఈ 15 రోజుల గ్యాప్ అనేది వచ్చింది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని పరిణామాలు, ఇన్ని పరిస్థితులు వెంటాడుతూ ఉంటే ఒక పాశుపతాస్త్రంలాగా ముందుకి నుయ్యి వెనక గొయ్యిలాగా ముందుకి ఇరాన్ దగ్గరికి వెళ్ళలేరు, అమెరికాలో ఉండలేరు. అలాంటి పరిస్థితి వచ్చిన తరువాతే అమెరికా అధ్యక్షుడు తప్పని పరిస్థితుల్లో నేనే తగ్గుతున్నాను అని చెప్పడానికి మరి భేషజాలు పోయారో ఏమో, కానీ మొత్తానికి మనం మీ హర్మూజ్ కోసమే, ప్రపంచ దేశాలని శాంతి మార్గంలో నడిపించడం కోసమే, నేను ఒక శాంతి కాముకుడిని కాబట్టి నెక్స్ట్ నోబెల్ నాకే రావాలి కాబట్టి ఆ అనౌన్స్మెంట్లో భాగంగా శాంతి రోజు ఈ రోజే అని చెబుతూ చేసిన ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో నిజంగా ఇది నవ్వుల పాలు చేస్తుంది అమెరికా అధ్యక్షుడిని మరొక్కసారి అని చెప్పాలి. సరే, ఏది ఏమైనా ఇది యుద్ధం ఆగినట్టేనా? ఈ 15 రోజుల గ్యాప్ అనేది ఇలాగే కొనసాగుతుందా, లేదంటే నివ్వురుగప్పిన నిప్పులాగా ముందుకు వెళుతుందా? అదును చూసి దెబ్బేయడానికి అమెరికా ఏదైనా ప్రయత్నాలు చేస్తుందా? ఇరాన్ కూడా వాళ్ళ ఖమేనీని చంపడం, అలాగే ఇరాన్ ఇంత ధ్వంసమైన తరువాత ఇదే ఇరాన్ ఊరుకుంటుందా? అసలు మా దేశంలో మీరు స్వర్ణయుగం చేయడం ఏంటి? అసలు మా దేశంలోకి వచ్చి మీరు వేలు పెట్టడం ఏంటి? మా దేశాల రెజిమీ చేంజ్ చేయడానికి మీకెవరిచ్చారు అధికారం? మా దేశంలో బాంబులు వేసే హక్కు మీకెక్కడిది? అలాంటి చర్చలు రేపు తెర మీదకి వస్తాయి. నిజానికి ఏ అవసరం కూడా లేకుండా అమెరికాది కాదు ఇక్కడ, అసలు అమెరికా ప్రమేయమే ఉండకూడదు ఏ యుద్ధంలో కూడా. అది ఒక ఇజ్రాయిల్ అండ్ ఇరాన్కి సంబంధించింది కూడా ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఏ దేశానికి సమస్య ఉన్నా అది ఐక్యరాజ్య సమితి దగ్గర తేల్చుకోవాలి, అలాగే ఐసీజే దగ్గర తేల్చుకోవాలి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దగ్గర తేల్చుకోవాలి. అలా కాకుండా నువ్వేదో చేస్తున్నావని నేను దాడి చేస్తాను అంటే కనుక తిరుగు దాడి చేస్తే ఎలా ఉంటుందో ఇరాన్ చేసి చూపించింది. చిన్నవాడే కదా కొట్టేయొచ్చు అనుకుంటే ఆ చిన్నవాడి పవర్ ఎలా ఉంటుంది అనేది ఇరాన్ ఈరోజు ప్రపంచ దేశాలందరికీ కూడా చెప్పింది. రైట్, ఇది ఒకటి. దీంతో పాటు ఇది నివురుగప్పిన నిప్పులాగానే ఉంటుంది, టు బి కంటిన్యూ అవుతుంది అనేది ఒకటి మనం తెలుసుకోవాలి. అదేంటి అంటే ఇజ్రాయిల్ ఉంది ఇక్కడ మధ్యలో. అసలు మొదలుపెట్టిందే ఇజ్రాయిల్, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇజ్రాయిల్ ఏం చెప్పింది అంటే నెతన్యాహు కూడా ట్వీట్ చేశారు, అమెరికా చేసిన ఈ ఒప్పందానికి పూర్తిగా సహకరిస్తున్నాం అని చెబుతూనే ఇరాన్ ప్రతిపాదించిన లెబనాన్ ఇజ్రాయిల్ యుద్ధాన్ని కూడా ఆపాలి అని ఇరాన్ ప్రతిపాదించిన ప్రతిపాదన ఏదైతే ఉందో దీనికి మేము అంగీకరించాం, ఇక్కడ ఇరాన్ అంశం వేరు, లెబనాన్ అంశం వేరు అంటూ కూడా ఇజ్రాయిల్ మాట్లాడింది. అంటే లెబనాన్ విషయంలో యుద్ధం ఇజ్రాయిల్ ఆపకపోతే గనక మరి ఇరాన్ లెబనాన్కి మద్దతుగా దిగితే ఇజ్రాయిల్ మీదకి వెళుతుందా? ఇజ్రాయిల్ మిత్రుడైన అమెరికా మీదకి వెళుతుందా? కాబట్టి ఖచ్చితంగా ఇది టు బి కంటిన్యూడ్ లాంటి పరిస్థితే, కానీ జరగకూడదు అని కోరుకోవాలి. ఈ చర్చలు ఏవైతే ఉంటాయో ఈ చర్చల్లో మరి ఇజ్రాయెల్ లెబనాన్ విషయంలో తగ్గుతుందా లేదా అనేది ఇక్కడ ఒక కొస మెరుపు. మొత్తంగా అయితే ఏ దేశం తగ్గడం వల్ల యుద్ధం ఆగింది అనేది మనకు అర్థమైతే చాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.